నమస్కారం ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం మాట్లాడుకోబోయే మూవీ రీసెంట్గా హాట్స్టార్లో స్ట్రీమింగ్ అవుతున్న సైకలాజికల్ డార్క్ కామెడీ మాలీవుడ్ టైమ్స్. ప్రేమలు ఫేమ్ నస్లేస్ ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమా అసలు ఎలా ఉంది, మనం చూడొచ్చా లేదా అనేది ఇప్పుడు క్షుణ్ణంగా తెలుసుకుందాం. కథ విషయానికి వస్తే, వినీత్ మాధవన్ పాత్రలో నస్లేన్ చిన్నప్పటి నుంచి హర్రర్ పుస్తకాలు చదువుతూ పెద్దయ్యాక ఒక గొప్ప హర్రర్ మేకర్ కావాలని కలలు కంటూ ఉంటాడు. కాలేజీలో ఉండగానే షార్ట్ ఫిలిమ్స్ తీస్తూ పోటీల్లో ప్రైజులు గెలుచుకుంటూ ఇండస్ట్రీలో ఎంట్రీ ఇస్తాడు. అయితే ఒక సామాన్యుడు ఇండస్ట్రీలోకి వచ్చాక తన పంతం, ఈగో వల్ల ఎలాంటి కష్టాలను ఎదుర్కొన్నాడు, చివరకు తాను అనుకున్నట్లు గొప్ప దర్శకుడు అయ్యాడా, ఆ ప్రయాణంలో తాను ఎదుర్కొన్న పరిస్థితులు ఏంటి అన్నదే ఈ సినిమా కథ. టాలీవుడ్లో గతంలో నేనింతే, కథా, స్క్రీన్ ప్లే, దర్శకత్వం, అప్పలరాజు వంటి సినిమాలు ఇండస్ట్రీ కష్టాల నేపథ్యంలో వచ్చాయి. అయితే అవి కమర్షియల్గా ఆశించిన స్థాయిలో సక్సెస్ కాలేదు. ఎందుకంటే తెరపై ఎంటర్టైన్మెంట్ కోరుకునే సామాన్య ప్రేక్షకుడికి సినిమా మేకింగ్లో ఉండే బాధలు, బాధ్యతలు, సమస్యలు పెద్దగా ఆసక్తి కలిగించకపోవచ్చు. ఇప్పుడు మాలీవుడ్ టైమ్స్ కూడా అదే కోవలోకి వస్తుంది. ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేని ఒక కుర్రాడు ఇండస్ట్రీలో పడే కష్టాలే ఈ సినిమా స్టోరీ లైన్. కానీ 2 గంటల 47 నిమిషాల నిడివి ప్రేక్షకుడి సహనానికి నిజంగానే పెద్ద పరీక్ష పెడుతుంది. సినిమా మొదలైన తొలి 20 నిమిషాలు ఏదో కొత్తగా ఉండబోతుందనే ఆసక్తి కలిగిస్తుంది. కానీ ఆ తర్వాత వచ్చే సాగదీత కాస్త విసుగు తెప్పిస్తుంది. నిజ జీవితంలో సినిమా తీయడం అంటే కేవలం టాలెంట్ మాత్రమే సరిపోదు. ఇండస్ట్రీలో ఉండే రాజకీయాలు, బడ్జెట్ పరిమితులు, నిర్మాతల ఈగోలు, వీటిని దాటుకొని నిలబడడం ఎంత కష్టమో ఇందులో డార్క్ కామెడీ యాంగిల్లో చూపించే ప్రయత్నం చేశారు. సినిమా పిచ్చిలో పడ్డ ఒక కుర్రాడు తనలో ఉండే జాలి, మానవత్వం వదిలేసి ఒక రకమైన సైకోలా ఎలా మారతాడు అనేదే రియలిస్టిక్గా చూపించారు. సినిమా రంగంపై అవగాహన ఉన్నవారికి తప్పకుండా ఈ సినిమా నచ్చుతుంది. సాధారణ ప్రేక్షకుడికి ఇది ఎంతవరకు కనెక్ట్ అవుతుందనేది అనుమానమే. ముఖ్యంగా మూవీ నిడివి విషయంలో దర్శకుడు ఇంకాస్త జాగ్రత్త తీసుకొని ఒక 20 నిమిషాలు ట్రిమ్ చేస్తే బాగుండేది. బహుశా దర్శకుడు అభినవ్ సుందర్ నాయక్ తనకు ఎదురైన ఇండస్ట్రీ కష్టాలను చూపించడానికే ఈ సినిమా తీశాడేమో అనిపిస్తుంది. అయితే కొన్ని ప్లస్ పాయింట్స్ కూడా లేకపోలేదు. ముఖ్యంగా 90s కిడ్స్ థియేటర్లో DTS అనుభవానికి రిలేట్ అవుతారు. ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్గొట్టడానికి నిర్మాతలు కావాలని ఫ్లాప్ సినిమాలు తీయడం, ఇతరుల స్టైల్ని దర్శకులు కాపీ కొట్టడం వంటి సీన్స్ బాగా పండాయి. నటన విషయానికి వస్తే, నస్లేస్ తన పాత్రలో చాలా చక్కగా ఒదిగిపోయాడు. సంగీత్ ప్రతాప్, షరాఫుద్దీన్, వినీత్ శ్రీనివాసన్ ఇలా ప్రతి ఒక్కరూ తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు. సినిమాటోగ్రఫీ, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ సినిమాని మరో స్థాయికి పెంచాయి. మొత్తానికి చెప్పాలంటే సినిమా ఇండస్ట్రీలోని లోగొట్టు, కష్టాలను దగ్గరగా చూడాలనుకునే ఆసక్తి ఉండి మీకు సమయం ఎక్కువగా ఉంటేనే ఈ సినిమా ఒకసారి ప్రయత్నించండి. అసభ్యకర సీన్స్ ఏమీ లేవు కాబట్టి కుటుంబంతో కలిసి చూడొచ్చు. చూశారు కదా, ఈ రివ్యూ మీకు నచ్చితే లైక్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మన ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. జై హింద్.